అనేది అనవసరంగా ఆ మధ్య ఆ గతకాలంలో లేదండి. నేను అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ రోజుల్లో నా కళ్ళలో చూసాను. రామారావు అసెంబ్లీకి వస్తే అసలు మొత్తం ముఖ్యమంత్రి గారి గురించి అసెంబ్లీ మొత్తం లేచి ఆయన సాదరంగా ఆహ్వానించారు, గౌరవించారు. ఆయన మామూలుగా వెళ్తే ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు వేరు, అలా వెళ్తే అంటే ఆ ఈగోలు లేవు. ఇప్పుడు అలాంటి సన్నివేశం ఎదురు చూడలేదు. ఈగోలు, నువ్వు వస్తే నేను లేకపోవాలా, నేను వస్తే నువ్వు లేకపోవాలా, నువ్వు అంటే అంత మహత్తరమైన స్టాఫ్స్ అక్కడ లేరు. అంత మహత్తరమైన గౌరవం అంటే గౌరవంగా ఆ స్థాయి నిలబెట్టుకునే గౌరవ స్థాయిలో ఆమె ఆ టీవీ అది ఉన్న ఆ పర్సనాలిటీలో ఉన్న స్టాఫ్స్ లేరు. అలాగే అంత మెచ్యూరిటీ ఉన్న రాజకీయ నాయకులు లేరు. ఇక్కడ పడిపోయింది మెంటల్ మెచ్యూరిటీలు, అక్కడ పడిపోయింది. ఈ మెంటల్ మెచ్యూరిటీ పడిపోయిన సందర్భంగా దిగజారుతున్నాయి, అన్ని రకాలు దిగజారుతున్నాయి. అలాగే ఈ రెండు రకాల్లో కూడా దిగజారుడు. ఇప్పుడు గతంలో ఏంటి, డివి శ్రీనివాస్ గారు, విశ్వేశ్వరరావు గారు, పుండరీకాక్షి గారు, రామానాయుడు గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏంటి, ఎన్నికలప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉన్నా, ఎవరు ఏ పార్టీ కోసం ప్రచారానికి వెళ్ళినా, మరి ఎన్నికలు అయిపోయినాక ఏ ముఖ్యమంత్రి గెలిస్తే ఆ ప్రభుత్వాన్ని గౌరవించుకుంటూ ఆ ప్రభుత్వాన్ని ఒక అభినందన సభ ఏర్పాటు చేసుకుని మాట్లాడటం అనేది మాకు ఆనవాయితీగా ఉండేది మెడ్రాస్ నుంచి ఇప్పటిదాకా. ఈ మధ్య కాలంలో ఆనవాయితీ కూడా చుట్టుకుంది. గతంలో జగన్ గెలిస్తే జగన్ కనీసం అభినందన సభకు పిలవడానికి మన వాళ్ళు ఇష్టపడలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిస్తే రేవంత్ రెడ్డిని కనీసం అభినందించడానికి ఒక సభ కానీ మన వాళ్ళు ఏర్పాటు చేయలేదు. ఎందుకు చేయలేకపోతుందంటే ఇక్కడ ఒక తలకాయ లేదు, ఒక దాసనారాయణరావు గారు లేరు, ఒక రామానాయుడు గారు లేరు, ఒక మాట మీద ఇండస్ట్రీ నడిపించగలిగిన పెద్ద శక్తులు లేవు. అందువల్ల ఏంటంటే ఎవరు దీన్ని చేద్దాం అనేవాడు కొంతమంది, చేసేది అనేది వాళ్ళు కొంతమంది. ఇలాంటి ఇమ్మెచ్యూరిటీ ఆఫ్ మైండ్స్ ఉన్న రెండు రకాల్లోనూ ఇమ్మెచ్యూరిటీ ఆఫ్ మైండ్స్ రావడం వల్ల జరుగుతున్న దౌర్భాగ్యం. ఇప్పుడు చూడండి, సంధ్య విషయం ఉంది. సంధ్య విషయంలో పర్మిషన్ అడిగారు, మీరు ఇచ్చారు, ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు, మీ సమస్య పోలీసు సమస్య అడగటం, లెటర్ పంపించామని వాళ్ళు అంటున్నారు. మాకు లెటర్ రాలేదు వీళ్ళు అంటారు. ఈ మధ్యలో ఈ మీద అటాక్ ఏంటి, ఎందుకు ఈ మీద అటాక్ ఏంటి అంటే, మీరు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవటాన్ని ఇదిగోండి మేము చాలా స్ట్రాంగ్ గా ఎంతటి వారైనా సరే మేము చట్టం దాన్ని పని చేసుకుంటానికి ప్రజలకి ఒక ఫాల్స్ హిపోక్రటిక్ క్రెడిబిలిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నం. అంత ప్రత్యేక కనపడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి సందర్భం ఇప్పుడు ఏం మాట్లాడాలి, ఆఖరికి ఆ పిల్లాడు చనిపోయిన తల్లి రేవతి వాళ్ళ హస్బెండ్ కూడా ఆయన తప్పు లేదు అనుకుంటే తప్పులంతా కళ్ళకు కట్టినట్టు. చిట్టిబాబు గారు, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయారు. సినీ నటుడు, దర్శక, నిర్మాత నుంచి బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయారు. ఇప్పటిదాకా ముందు బాగానే ఉండే, ఇప్పుడు మీరు మళ్ళీ కేటీఆర్ గారు లాగా సమర్థిస్తున్నారు దీన్ని. ఇప్పుడు కేటీఆర్ గారు సినిమా ఫీల్డ్ తోటి బాగానే ఉండేవాడు. కేటీఆర్ పీరియడ్ లో నేను అడగట్లేదు సార్. ఇప్పుడు ఇక్కడ ఏదో ఇష్యూ జరుగుతోంది. కేటీఆర్ ఇప్పుడు ఆయన వచ్చి మాట్లాడడం దేనికి? ఆ తర్వాత కొండా సురేఖది ఈ ఇష్యూ జరుగుతోంది, ఆయన కోర్టుకు వెళ్ళారు. ఇది ప్రతిదీ ఎందుకు రాజకీయ తప్పు? కేటీఆర్ మాట్లాడటం సమర్థించి మాట్లాడితే తప్పయిందా? అట్లేదు కాదు సార్. ఇప్పుడు నేను అనేది ఎందుకు రాజకీయాలు ఈ విధంగా కలిసిపోతున్నాయి, ఈ విధంగా ఒకరికి నచ్చకపోతే ఇంకోరు. అతీతమైన ఒక మనిషిని అరెస్ట్ చేశారు కనుక ఒక రాజకీయం కోసం అరెస్ట్ చేస్తే మాట్లాడలేదు. రాజకీయం కాదు, ఇన్సిడెంట్ మీద అనవసరంగా ఆయన మధ్య కేటీఆర్ స్పందించడం వల్ల తప్ప, అది మనం స్పందించకూడదా? అంటే ఓన్లీ తెలుగుదేశం కాంగ్రెస్ స్పందించాలా? కేటీఆర్ వాట్ ఈస్ దిస్? కేటీఆర్ స్పందించాడు ఒక హ్యూమన్ బీయింగ్ గా, కరెక్ట్ కాదని. అది తప్ప. ఇప్పుడు దీన్నే వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చిట్టిబాబు గారు వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ అల్లు అర్జున్ బయటకు రావడానికి కారణమే మేము, సో జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్ పంపించారు అందుకే బయటకు వచ్చింది, బన్నీ మావాడు అని వాళ్ళు. ఏమి ఇదంతా ఎందుకు కలుపుకోవడం అనేది? ఇట్లా ఆయన మాత్రం ఎక్కడ స్పందించలేదు, ఎక్కడ ఈ విధమైనటువంటి కామెంట్లు చేయలే ఒక పార్టీకి సంబంధించి. ఎందుకు స్పందించినా? ఇప్పుడు ఆ అమ్మాయి సురేఖ మాట్లాడింది కేటీఆర్ ని క్షమాపణ, అప్పుడు మరి ఇటు స్పందించారు పబ్లిక్ లో తప్పుగా సినిమా వాళ్ళ మీద ఆ అమ్మాయి తప్పుడు నీతి. అప్పుడు మరి ఖండించారా ఎవరైనా కాంగ్రెస్ లో?
ఖండించారా? ఎవరైనా ఒక సురేఖ, నాగార్జున లాంటి ఒక ఫ్యామిలీని ఆ అసహ్యంగా చిరతరంగా అమ్మాయి మాట్లాడితే సురేఖ ఒక మినిస్టర్ అయ్యి ఆడది ఉండి కల్చర్ మర్చిపోయి మాట్లాడితే దాన్ని ఖండించారా ఎవరన్నా? అది ఖండించలేదు. అది ఖండించకపోతే గొప్పను, ఖండిస్తే రాజకీయాలు తలపెడుతున్నారంటారు. ఎందుకు? ఆవిడ చెప్పింది కదా, నేను ఈ విధంగా మాట్లాడి ఉండకూడదు, నేను తప్పుగా మాట్లాడాను, క్షమించండి అని చెప్పింది కదా వచ్చేసి. ఏంటి చంప మీద కొట్టి మొహం మీద ఉమ్మేసేసి సారీ ఉమ్మేస్తారు తుడుచుకోండి అని చెప్పమా? ఏంటండి సారీ చెప్పేది? ఏంటి సారీ? సారీ విల్ నాట్ మేక్ ఎ డెడ్ మ్యాన్ అలైవ్. చెప్పేటప్పుడు మా విజ్ఞానం ఉండాలి. నాలికి తాటిపొట్ట కాదు, నాలిక బుర్ర ఉపయోగించాలి. మాట్లాడించినాక బూతు అనేసేసి తర్వాత సారీ అంటే సరిపోద్దా? చెప్పుతో కూడా సారీ అన్నట్టు ఇంగ్లీష్ లో నేర్పించేళ్ళాడు 300 సంవత్సరాలు పరిపాలించి మనకి దౌర్భాగ్యం. సారీ చెప్పేస్తే అయిపోద్దా? సారీ విల్ నాట్ మేక్ ఎ డెడ్ మ్యాన్ అలైవ్. సరే మాట్లాడేటప్పుడు జ్ఞానం ఉండాలి, బుద్ధి జ్ఞానం ఉండాలి, కడుపు అనంతరం మాట్లాడాలి. అది మోహన్ బాబు గారు కూడా సారీ చెప్పారు కదా, ఇంకోళ్ళు కానీ ఎవరు మాట్లాడలేదు. మీకు చాలా సన్నిహితులు మోహన్ బాబు గారు కూడా సారీ చెప్పారు, హత్యాయత్నం చేశారని వాళ్ళు అంటున్నారు. మరి అక్కడ కూడా ఇదే అప్లికేబులా? ఇదే చెప్తారా మీరు? ఎస్ డెఫినెట్. సారీ విల్ నాట్ మేక్ డెడ్ మ్యాన్ అలైవ్. నేను మొదటి నుంచి చెప్తాను, చేసేటప్పుడే ముందు జ్ఞానం ఉండాలి, చేసేటప్పుడే ఆలోచన ఉండాలి. అది ఇక్కడ మోహన్ బాబు విషయంలో తప్పెవరిది? ఫస్ట్ తప్పెవరిది, రెండో తప్పెవరిది? ఈ లెక్క ఫస్ట్ అనాథరైజ్డ్ గా ఇల్లీగల్ గా రావడం, ఆ చీకట్లో ఆయన కనపడం. అందుకని నేను ఇంటెన్షన్ కాదు. అట్లా తప్పెవరిది, ఫస్టా సెకండా అని కాదు, మీరే అంటున్నారు కదా. ఇప్పుడు కొట్టిన తర్వాత అన్న తర్వాత సారీ చెప్పడం ఏంటి అని చెప్పేసి అంటే అక్కడ కూడా అదే వస్తుంది కదా. మరి అదే వస్తుంది ఖచ్చితంగా. అంటే అక్కడ కూడా జ్ఞానం ఉండాలి అంటున్నారా మీరు? అందుకనే వచ్చి చెప్పాడు, ఇంటెన్షనల్ కాదు, ఇది యాక్సిడెంటల్, ఇంటెన్షనల్ కాదు, కావాలని నాకు ఎలాంటి ఉద్దేశం లేదు, ఆ చీకట్లో నా కంటికి పుడుచుకుంటేమో నాకు ఎమోషన్. అక్కడ కొండా సురేఖ కూడా అదే చెప్పింది కదా, కావాలని నాకు ఉద్దేశం అది కాదు, అనుకోకుండా వచ్చింది అని చెప్పింది కదా. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పాను. కొండా సురేఖ క్షమాపణ చెప్పలా? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ విధంగా వచ్చింది. నాకు పొలిటికల్ నాకెవరు చెప్పలేదు, ఇలా క్షమాపణ చెప్పలా. అమ్మాయి చాలా దారుణంగా క్షమాపణ చేయాలి. నోటి దురుసుగా అయ్యుంటే తప్పు అని ఉంటే అన్నది కానీ ఓపెన్ గా నేను అన్నమాట తప్పు, నేను ఇలాంటి మాట అనకూడదు, ఓపెన్ గానే చెప్పింది సార్. మాట్లాడకూడదు, నాకెవరో చెప్పారు, ముందు ఎవరో చెప్పారు, అందుకని నాకు ఈవిడ పెళ్లి చేసుకున్నట్టు నాకు చెప్పలేదు, ఈవిడెవరు, ఈవిడికి చెప్పాల్సిన నా పర్సనల్ పెళ్లి విషయం, ఇలా అన్ని తప్పుడు మాటలు మాట్లాడింది ఆవిడ. ఆమె తప్పుడు మాటలకు చెప్పలా. మీరు సురేఖను సమర్థించట్లేదు నేను అనేది. మీరు ఇక్కడ మోహన్ బాబు గారిది ఇది అడుగుతున్నాను నేను. మీరు అన్నారు కదా సారీ చెప్పడం ఏంటి అన్న తర్వాత అని, అక్కడ కొట్టిన తర్వాత సారీ చెప్పారు, మరి అక్కడ కూడా ఇదే వర్తిస్తుందా అని అడిగాను నేను, అంతే. నేను మోహన్ బాబు ఒట్టిసారి చెప్పలా, క్లారిటీగా మొత్తం విషయంగా చెప్పాడు. ఆవిడ సురేఖ ఇప్పటికీ తను మాట్లాడిన మాటలో 4 మాటలు మాట్లాడితే 40 తప్పులు మాట్లాడింది. పరువు నష్టం దావా కోర్టులో నడుస్తుంది కదా, మళ్ళీ ఇప్పుడు దాని గురించి మాట్లాడొద్దు కదా. ఇద్దరు పరువు నష్టం దావా నడుస్తుంది కదా, వేసింది కదా నాగార్జున గారు. అందుకనే మాట్లాడలేదు. ఇప్పుడు ఎవరు మాట్లాడకూడదు పరువు నష్టం దావా కదా. అవును. ఇప్పుడు ఇది ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ కూడా ఏంటి, అల్లు అర్జున్ విషయం కూడా ఏంటి, కేసులో ఉంది కనుక అతను పరామర్శించడానికి వెళ్లకుండా వాళ్ళ తరపున వాళ్ళు వెళ్తున్నారు. జనాలకేమో ఆయన ఆయన మొహం కనపడలేదు అని మాట్లాడుతుంటా. వెళ్ళకూడదు కనుక ఇలా ముందు ఎందుకు వెళ్ళలేదంటే, ముందు స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు హంగామా చేస్తా ఉన్నారు, పేపర్లు అంతా వస్తుంది, అంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అంటున్నారు, ఆడ బ్యానర్లు పెట్టుకుని తిరుగుతారు. సో అక్కడ ఏదైనా అల్లరైతే అదొక ఇష్యూ కనుక అప్పుడు వెళ్ళలేదు. సరే ఇప్పుడేమో కోర్టులో ఉంది కనుక వెళ్ళకూడదు. అది కూడా అర్థం చేసుకోకుండా ట్రోల్ చేస్తున్నారు. అవన్నీ ఈ సోషల్ మీడియాలో కొంతమంది 2 రకాల సోషల్ మీడియా ఎంత ప్రయోజనకరమో, ఎంత మంచిదో, అంత దౌర్భాగ్యం కూడా జరిగింది. చిట్టిబాబు గారు సినీ పరిశ్రమ మొత్తం ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గరికి పరామర్శించడానికి వెళ్ళడానికి ఎట్లా చూస్తారు మీరు? అది ఆ ఇష్యూ ఎట్లా చూస్తారు? సంఘీభావం అదేముందండి. ఇప్పుడు మీ జర్నలిస్ట్ లో ఒకళ్ళు ఎవరికైనా ఇలా జరిగింది అనుకోండి, మీరు అందరూ వెళ్ళరు, పలకరించరు, సంఘీభావం. అది ఒక మాదంతా సినిమా అంతా ఒక కమ్యూనిటీ. ఆయనకి ఏదో జరిగింది వెళ్ళి పలకరించి చాలా హ్యూమానిటేరియన్ ఆస్పెక్ట్. అది హ్యూమానిటీ, ఒక మానవత్వం. మన గ్రూప్ లో, మన మనుషులో, మన సినిమా రంగ కుటుంబంలో నుంచి
వాళ్ళకి ఏదో జరిగింది కనుక వెళ్తారు. Right. ఇప్పుడు మీ జర్నలిస్ట్ కుటుంబంలో ఎవరికైనా జరిగితే వెళ్ళరు మీరు? వెళ్తే అది పెద్ద తప్ప, అది పెద్ద నేరమా? దాన్ని ఎందుకు అలా చూస్తారు? అలా నేరంగా ఎందుకు పాపం చూస్తారు? మరి వాళ్ళైనా అక్కడ సంఘటనలో సినిమాకి సంబంధించినటువంటి ఇష్యూలోనే సినిమా చూడడానికి వచ్చినటువంటి, అంటే సినిమా ఆ పరిశ్రమ వెళ్ళింది, వాళ్ళు చేసినటువంటి సినిమాకి సంబంధించి చూడడానికి వచ్చినటువంటి వ్యక్తుల్లో ఒకరు చనిపోయారు. మరి అక్కడ కూడా అదే సానుభూతి చూపించవచ్చు కదా అని కదా చర్చ. సానుభూతి చూపిస్తారన్నారుగా, ఎక్కడ ఎవరు మాట్లాడలేదు. అంటే వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటే సానుభూతి? మరి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కూర్చుంటే సానుభూతి? ఒక్క నిమిషం సార్, కేతిరెడ్డి గారు ఒక్కసారి సార్ సమాధానం చెప్పు. కేతిరెడ్డి గారు అన్న, ఒక్కసారి ప్రేక్షక దేవుళ్ళు అని అంటాం. అంతే కదా, ప్రేక్షక దేవుళ్ళు అని ప్రతి హీరో అంటాడు. వీళ్ళు లేకపోతే నేను లేను అని అంటాడు. అల్లు అర్జున్ ఆర్మీ అంటారు. ఇలా ప్రేక్షక దేవుళ్ళు అని అన్నప్పుడు ఈ హీరోలు ఆయన ఏమి విజయం సాధించి వచ్చాడు అని చెప్పి ఆయన్ని పోయి పరామర్శించారు. ప్రతి ఒక్కళ్ళు చలనచిత్ర రంగానికి చెందిన ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి పరామర్శించడం. అదే, ఒక ప్రాణం హాస్పిటల్లో ఉంది, ఒక ప్రాణం నిండు అంటే ఎప్పుడు బతుకుతారు? ఎప్పుడు ఒక ప్రాణం పోయింది, ఒక పిల్లవాడు. నో కాంట్రవర్సీ. వాళ్ళే వాళ్ళకే మనకేమన్నా తగాదాలు కాంట్రవర్సీ కాదు, ఇది జస్ట్ మాట్లాడుకుంటున్నాం ఇక్కడ.